హలో అండి, నమస్తే. ఈరోజు మటన్తో బెండకాయ వేసి చేస్తున్నాను అన్నమాట. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసినానండి. ఇప్పుడు మటన్ వేసుకోవాలి. కడిగి శుభ్రంగా పెట్టేస్తాను. ఇది సండేకి చేస్తున్నామండి. మటన్ బెండకాయ చేస్తున్నాను. ఫస్ట్ వేసుకోవాలండి. ఇది పసుపు, ధనియా, కారం అండి, కారం 2 స్పూన్. ఇది బెండకాయ కాయగూర వేస్తున్నాం కాబట్టి ఇందులో 2 స్పూన్స్ కారం వేస్తున్నాం. ఇది అంతా వేగాలండి. ఇది మాంసంలో పచ్చి వాసన పోయేంత వరకు వేగితే నూనె పైకి వెళ్తుంది. అప్పుడు టమాటాలు వేసుకొని చేసుకోవాలండి. ఐదు నిమిషాల వరకు వేగించానండి. మాంసం అంతా వేగింది, నూనె పైకి తేలుతుంది అన్నమాట. ఇప్పుడు పచ్చి వాసన పోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో సగం కొత్తిమీర, కొబ్బరి పొడి 1 స్పూన్ అన్నమాట. పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసి బాగా కలపెట్టింది. ఉప్పు 1 స్పూన్ అండి. ఉప్పు, టమాటాలు కూడా వేసేసాను. మెత్తబడిపోయింది టమాటాలు కూడా. మటన్ ఉడకడానికి నీళ్ళు వేసి పెట్టాలండి. 2 గ్లాసు నీళ్ళు వేయాలండి. ఇది 2 గ్లాసు నీళ్ళు వేసేస్తే ఒక 4 విజిల్లకు మాంసం మొత్తం ఉడికిపోతుందండి. ఈలోగా పక్కన కడాయి పెట్టి ఇదండి బెండకాయలు శుభ్రంగా కడుక్కొని తొడిమలు తీసేసి మధ్యలో చీలికలు చేసుకోవాలండి, వేయించుకోవాలండి. చీలిక చేయాలన్నమాట. ఇలా చీలికేసి ఎందుకంటే మసాలా అంతా పట్టాలి కాబట్టి మీద వేయించుకోవాలండి. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా పొడిగానే కలుపుకోవాలండి, చిన్న ముక్కలుగా కాదు. వేసుకొని ఇది కొంచెం మెత్తపడాలన్నమాట. ఇది వేయించాలి, ఒక 5 నిమిషాల వరకు వేయించాలి. ఇదిగోండి బెండకాయ చూడండి వేగిపోయింది ఇలా. ఇప్పుడు మాంసం కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి అందులో వేసేస్తాను.
ఇది ఒక పావు స్పూను గుజ్జు వేసుకోవాలండి, చింతపండు గుజ్జు. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇది దమ్ అయిపోయిందంటే రెడీ అయిపోయింది అనమాట. ఇలా ఉంటుందండి. కలుపుకోవడానికి నంచుకోవడానికి రెండు పనికి వస్తుంది. అన్నీ వేసేసాము. చివరిలో కొత్తిమీర అండి, సగం కొత్తిమీర ముందే వేసేసాను మాంసం ఉడికేటప్పుడు. ఇప్పుడు చివరిలో కొద్దిగా అనమాట గార్నిష్. ఇంకొంచెం 2 నిమిషాల్లో గట్టి పడిపోతుందండి ఇది. మటన్ అయితే బెండకాయ రెడీ. ఇదేంటి రెసిపీ. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.